రైతు భరోసా డబ్బులు ఇవ్వలేదని తండ్రి నాలుక కోసేసిన కసాయి కొడుకు ఏడ జరిగింది ఇది మెదక్లో జరిగిందంట 6,000 రూపాయలు రైతు భరోసా పడితే 2,000 రూపాయలు తండ్రి గోళీలు తెచ్చుకున్నట ఆరోగ్యం బాగాలేక 4,000 ఉన్నాయి బిడ్డలు వెళ్ళి పెట్టకు తీసుకొని పో అని చెప్పిండట కోపంతో పనికత్తి తీసుకొని తండ్రి నాలుక కోసేసిండట అవునారావు పాచిరండా ఆ తండ్రి నాలుక కోసేసే బదులు ఇంకా కవిష్కడ దాగి నీది కోసేసుకోపోయినవరా నీది కోసేసుకొని మంచిగా చీర కట్టుకొని ఆ రోళ్ళ పాయింట్ ఐటంకలు ఏమన్నా ఆ దాబా ఓటర్ల కానో పంజాబ్ దాబాల కానో లేకపోతే ఆ చిక్కుల ఓటర్ల కాయో తిరిగితే బొచ్చడి భయాలు వచ్చరా నాయన నీ పనానికి నీకు అర్థమైతే లేదు కానీ అది ఒక్కటి ఫలాన్ని తీసేసుకొని ఆ రోళ్ళ పాయింట్ తిరిగితే ఎన్ని భయాలు వచ్చి చెప్పు ఏం పని కుడతారా మీరు ఈ రైకల మోసేటివన్నీ తండ్రికి రైతు భరోసా పడితే అలా 2,000 రూపాయలు గోళీలో ఖర్చు పెట్టుకుంటే 4,000 రూపాయలతో ఖర్చు పెట్టుకోపోరా అని చెప్పినా కూడా తండ్రి నాలుక కోసేసినవంటే నువ్వు భూమి మీద పుట్టేమి పుట్టకేమిరా ఆ కంట్రోల్ బియ్యం పుచ్చిపోతే అని పుట్టేది తప్పితే మీ వల్ల ఎవరికన్నా ఉపయోగం ఉన్నదిరా కనీసం మీకన్నా ఉపయోగం ఉన్నదిరా బతుకు నాశనం అయిపోను లుచ్చ జరిగిండు